విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో కాంగ్రెస్ రేసులోకి ముందుకొచ్చింది అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. కానీ మిగతా రాష్ట్రాల పరిస్థితి చూస్తే అనుకున్నంత ఆశాజనకంగా లేదు. రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కమలం వికసించింది. కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కమలం గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే కదా. ఈ రెండు పార్టీలలో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారు, ఎవరి వైఫల్యమంతా, ఎవరి విజయమంతా, ఇదే అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డి పాపారావు గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అధికారాన్ని పోగొట్టుకుంది కాంగ్రెస్, బీజేపీ అక్కడ వికసించింది. సార్ తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పిన దాని ప్రకారము, ప్రజా తీర్పు దాని ప్రకారము వచ్చింది. మిగతా మిజోరాంతో పాటు రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఏంటి సార్ కాంగ్రెస్ యొక్క వైఫల్యం ఏంటి అసలు? అంటే వాస్తవానికి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళినటువంటి సరే మిజోరాం కాసేపు పక్కన పెడితే 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. సార్ దీనిలో తెలంగాణలో చాలా గొప్ప విజయం అనుకుంది, అంత కాదు, గెలిచారు, బాగానే ఉంది. దే హ్యావ్ బ్యాగ్డ్ వన్. ఇక్కడ ఒకటి పొందుతున్న సమయంలో అక్కడ 2 పోగొట్టుకున్నారు. ఒకటి రాజస్థాన్, రెండోది ఛత్తీస్గఢ్, 2 పోయినాయి. మూడోది మధ్యప్రదేశ్. వాస్తవానికి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పట్ల సానుభూతి, కాంగ్రెస్ పట్ల అనుకూలత ఉండాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. అలాగే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేతిలోంచి లాస్ట్ టైం 2018లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి రాష్ట్రం అది. ఒక 5-6 సీట్ల తేడాతో అప్పుడు గెలిచారు. దాన్ని కూల్చివేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి అక్కడ సానుభూతి ఉండాలి వాళ్ళ పట్ల. సానుభూతి లేదు, అలాగని యాంటీ ఇన్కంబెన్సీ కూడా పనిచేయాలి బీజేపీ మీద. నిజానికి ఒకానొక దశ దాకా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మధ్యప్రదేశ్లో అనేది ఒక ఖరారైన విషయంగా ఉంది. అలాంటి దాన్ని అంతర్గత పోరుతో కమల్నాథ్ వర్సెస్ దిగ్విజయ్ సింగ్, అంతర్గత పోరుతో ప్లస్ అలాగే మిత్రులతో ఎలా వ్యవహరించాలో తెలియని, చేతగాని, అసమర్థత, స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ కూలదోసుకుంది. ఎందుకంటే ఒకటి మీకు రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో అంత లేదు, కానీ రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో అంతర్గత పోరు. సచిన్ పైలట్ వర్సెస్ ఇక్కడ ఇది రాజస్థాన్లో కుమ్ములాటలు. గెహ్లాట్ పెద్ద ఆయన. వాస్తవానికి గెహ్లాట్ సంక్షేమ పథకాలు చాలా గొప్పవి. రాజస్థాన్లో చాలా సంక్షేమం ఉంది. అంత చేసి పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అంతర్గత కుమ్ములాటలు. రాజస్థాన్లో స్కీమ్స్ చాలా ఉన్నాయి, అంటే లాట్ ఆఫ్ వెల్ఫేర్. అయితే స్కీమింగ్ కూడా అంటే రాజస్థాన్లో ఎక్కువగా ఉంది, మధ్యప్రదేశ్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సీనియర్లు. అది కాకుండా ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే మీకు ఒక రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్ రాసిన పుస్తకంలో టైటిల్ మర్చిపోయారు, కానీ దానిలో మొదటి పేజీలోనే ఆయన చెప్పింది ఏంటంటే 21వ శతాబ్దానికి సిద్ధంగా ఉన్న ఏకైక రాజకీయ పక్షం బీజేపీ మాత్రమే ఈ దేశంలో. మిగతా పార్టీలన్నీ వెనకబడి ఉన్నాయి ఈ విషయంలో. 21వ శతాబ్ద రాజకీయాలకి సన్నద్ధంగా ఉన్న పార్టీ, తనను తాను సిద్ధం చేసుకున్న పార్టీ బీజేపీ అన్నాడు. నేనేం బీజేపీని పొగట్టని చెప్పటల్లా, ఆయన చెప్పిన మాట చెబుతున్నా. రాజ్దీప్ సర్దేశాయ్ కూడా హీఈస్ నాట్ ఫర్ బీజేపీ, ఆయన బీజేపీ అనుకూలం ఏం కాదు. కానీ వాస్తవాన్ని అంగీకరించకుండా వాస్తవాన్ని మీరు మార్చలేరు. కాబట్టి ఈ పార్టీలన్నీ చాలా వెనకబడి ఉన్నాయి చాలా విషయాలు, రాజకీయాల్లో కానీ, ఇతరత్ర కానీ, రాజకీయ ఎత్తుగడల్లో కానీ, పద్ధతుల్లో కానీ, వ్యూహాల్లో కానీ. దానిలో ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కమల్నాథ్ అండ్ దిగ్విజయ్ సింగ్ కొట్లాట, పాత 80ల తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి తీరు ఇప్పుడు చూస్తున్నాం. అలాగే గెహ్లాట్ వర్సెస్ ఆయన యంగ్స్టర్ అయిన అటు పక్కన ఉన్న ఆయన, వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి ఘర్షణలు కూడా ఒక రకమైనటువంటి ఆ పాత తరం తాలూకు, ఆ ఫ్యూడల్ వారసత్వం తాలూకు కుమ్ములాటలు. ఇవన్నీ ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్ని దూరం చేసినాయి. రెండోది ప్రధానమైన అంశం ఇక్కడ ఏంటంటే దీని అంతటికంటే కూడా మీరు రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ వాళ్ళు ఓడిపోయిన తేడాలు చూస్తే చాలా స్వల్పమైన తేడాలతో ఓడిపోయారు. 0.5 అట్లా అంత తక్కువ పర్సెంటేజీల తేడాతో కూడా ఈ రాష్ట్రాల్లో ఓడిపోయారు. ఓకే సార్. రెండో పక్కన ఏం చేశారు, ఈ ఓడిపోవడానికి కారణంగా కనపడేది స్పష్టంగా నిన్న మమతా బెనర్జీ గారు చెప్పారు. నేను కూడా ఒక టీవీ ప్రోగ్రామ్ సందర్భంలో 2 రోజుల క్రితం ప్రస్తావించింది ఇదే. ఏంటంటే వీళ్ళు
మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తగాదా పెట్టుకుని వాళ్ళతో దూరం పెంచుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అనేది ఇండియా కూటమిలో భాగస్వామి, అఖిలేష్ పార్టీ. వాళ్ళతో కలిసి పోటీ చేసి ఉంటే సమాజ్వాదీ పార్టీ ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి, కాంగ్రెస్ ఓట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి పోలైన పర్సంటేజ్ పెరిగి కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఇద్దరు గెయిన్ అయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. అలాగే అదే మధ్యప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో జడగొట్టుకున్నారు. అదే మధ్యప్రదేశ్లో ఇంకెవరో వేరే శక్తులతో జడగొట్టుకున్నారు. మీరు ఏం చెబుతున్నారు? పైగా ఇండియా కూటమిలో భాగస్వాములం కదా మేము, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా కలిసి పనిచేద్దామని చెప్పి సమాజ్వాదీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెబితే ఇండియా కూటమి అనేది లోక్సభ ఎన్నికల కోసం పెట్టాను తప్పితే ఈ ఎన్నికలకు కాదు అన్నారు. అంటే అందితే చుట్టూ అందపోతే కాళ్ళు. మీ మిత్రులతో కూడా మీ నీతి అదే, శత్రువుతోనే కాదు, మీ మిత్రులతో కూడా మీ నీతి అదే. మీరు గెలుస్తారని అనుకున్న చోట 3 రాష్ట్రాలు వేవ్ ఉంది అని చెప్పి సర్వేలు వస్తున్నాయి, లాస్ట్ టైం 2 రాష్ట్రాలు మీరు గెలిచినవి, ఛత్తీస్గఢ్ గ్యారంటీ గెలుస్తాం, రాజస్థాన్ అవకాశాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీతో గెలవబోతున్నాం అనుకున్నారు. కాబట్టి ఎవరు అక్కర్లా మీకు. మీరు గెలవని చోట మాత్రం అందరు కావాలి మీకు, మీరు గెలవటం కోసం. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఎగ్జాక్ట్లీ. ఈ నీతి వల్లే కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో జడగొట్టుకుంది. అలాగే రాజస్థాన్లో కూడా సిపిఎం ఉంది. రాజస్థాన్లో చాలా బలమైన పార్టీ. అలాగే సిపిఎం, ఛత్తీస్గఢ్లో సిపిఐ బలమైన పార్టీ. సిపిఐ గిరిజన బెల్ట్లో ఒక సిపిఐ బలంగా ఉంది. రాజస్థాన్లో సిపిఎం మీరు కనుక్కుంటే ఎవరైనా చాలా బలమైన పార్టీ, కన్సిడరబుల్గా బలమైన పార్టీ. వాళ్ళతో పొత్తు విషయంలో రాఘవుల్ గారు, ఇక్కడ బివి రాఘవుల్ గారు ఉన్నారు కదా సిపిఎం, నేను ఊరికి చెప్తున్న ఉదాహరణ. ఆయనది నేను క్షుణ్ణంగా వాళ్ళ పత్రిక చదువుతున్నప్పుడు నేను దానిలో గమనించింది ఏంటంటే ఆయన అన్నాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అన్నాడు. ఎందుకంటే చర్చల పేరిట సాగదీసి ఎక్కడా పొత్తు కుదరనివ్వాలి వాళ్ళు. తెలంగాణ కూడా అంతే కదా సార్ దాదాపు. అదే 3 చెప్పాడు ఆయన. 3 చెప్పాడు ఆయన. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అది ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో కమ్యూనిస్టులతో పొత్తు సాగదీసి కాంగ్రెస్ చెడగొట్టింది అని ఆగ్రహంగా చెప్పాడు ఒక మీటింగ్లో. అంటే మీకేంటి, ఒక రాష్ట్రంలో చెడిపోయిందంటే స్థానిక నాయకత్వం తప్పు. ఓకే. 3 రాష్ట్రాల్లో జరిగిందంటే కేంద్ర నాయకత్వమే మీరు ఒక వ్యూహాత్మకంగా వాడుకోండి, అందరినీ వాడుకునే లెక్కలో ఉన్నారు తప్పితే ఎవరికి ఏమి చేసే లెక్కలో లేరు. మరి ఇది మళ్ళీ ఈ కారణంతో ఆ 0.5 తేడాలు వచ్చినాయి కదా, 0.5, 0.1%, 0.6%, 7% ఓట్ల తేడా ఇక్కడే కనపడుతుంది కదా మీకు. ఆ పొత్తులు పెట్టుకుంటే మీకు అవి వచ్చాయి కదా. తెలంగాణలోనే మొన్న పోలైన ఓట్లలో ఒక సిపిఐకే 0.34% వచ్చింది. నేను సంవత్సరం గెలిచారు కదా ఆ సీటు పోటీ చేసి. అవును సార్. మొత్తం పోలైన ఓట్లలో 0.34% సిపిఐకి, 0.22% సిపిఎంకి. 2 కలిపితే మీరన్నా అక్కడ ఓడిపోయి, అక్కడ ఇంతకంటే బలంగా ఉన్న ఛత్తీస్గఢ్లో సిపిఐ బలంగా ఉంది, రాజస్థాన్లో సిపిఎం ఇంతకంటే బలంగా ఉంది. మరి మీరు అవకాశాలు మెండుగా ఉండే గెలవటానికి. అంటే యూ సాబటేజ్ యువర్ సెల్ఫ్. అయిపోగానే ఏంటి, మళ్ళీ ఇండియా కూటమి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఎలక్షన్ అయిపోగానే మీరు చావు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ ఇండియా కూటమి గుర్తొచ్చి రెండు మీటింగ్ పెట్టుకుందామంటే తలా ఒక కారణం చెప్పి ఎవరు రాలా. అఖిలేష్ ఒక కారణం చెప్పాడు, మమతా బెనర్జీ ఓపెన్గానే విమర్శించారు, ఇంకోళ్ళు ఇంకో కారణం చెప్పారు, ఇంకోళ్ళు ఇంకో కారణం చెప్పి తర్వాత చూద్దామని అన్నారు. ఇట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఫెయిల్యూర్. అందుకే యోగేంద్ర యాదవ్ ఉన్నాడు కదా. అవును సార్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాసాలు రాస్తున్నాడు, జర్నలిస్టు ఆయన. అవును. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాస్తున్నాడు, అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇదే యోగేంద్ర యాదవ్ 2-3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టి, ఎగ్జాక్ట్లీ ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో బీజేపీ గెలుస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే కనీసం, అంటే అది పార్టీ మనుషులట్టల్లా పార్టీ చచ్చిపోతే కనీసం దాని స్థానంలో బీజేపీకి పోటాపోటీగా ఉండగల ఒక శక్తి వస్తుంది. ఇది చావదు బతకదు ఇంకోటి రానివ్వదు అన్నాడు. ఇది చావదు బతకదు ఇంకోటి రానివ్వదు అన్నాడు. కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాల మీద అసంతృప్తి అనుకోవచ్చా సార్, లేకపోతే విధానాలు చెప్తున్నప్పటికీ కూడా పాటించలేకపోతున్నటువంటి అంటే వాళ్ళకి వ్యక్తుల మీద అసంతృప్త? అంటే మరి అది కాన్స్పిరటోరియలా బీజేపీని గెలిపించడానికని? అప్పట్లో ఏంటంటే వీళ్ళు పోతే కానీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం రాదనేది, మరి కావాలని చేస్తున్నారనేది కొంత కొద్దిపాటి మంది అంటారు, ఎక్కువ మంది అంటారు. కానీ వీళ్ళ స్వార్థమా, లేకపోతే వీళ్ళ స్వార్థపూరిత వైఖరి వల్ల, వీళ్ళ చేతకాంతనం వల్ల అట్లా ఉంటున్నారా, లేకపోతే ఇదేమన్నా కుట్రా అనేది
కాంట్ సే మనం అంచనాలకు రాలేం కానీ ఏదేమైనా మళ్ళీ అదే కాదు, అది ఆయన ఒక్కడే. ఆ యోగేంద్ర యాదవ్ ఏంటి తర్వాత భారత్ జోడో యాత్రకు పోయి అత్త బాగానే ఉందని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మారిపోయింది ఆయన కొంతకాలంగా ఆయన మొత్తం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు మారింది, మళ్ళీ ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో చూడాలి ఆయన. నేనే 2-3 ఆయన ఆర్టికల్ చూసి ఈరేంటి ఇంత సడన్ చేంజ్ అనుకున్నాను. ఈ 3-4 రాష్ట్రాల ఓటమి తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన అనాలిసిస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి మరి యాక్చువల్గా ఆయన. తర్వాత రెండోది ఈయనే కాదు, కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో, ద వైర్ పత్రికలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ ప్రముఖ చరిత్ర యోగేంద్ర యాదవ్ని కూడా ప్రస్తావించినట్టున్నాడు ఆ ఇంటర్వ్యూలో. ముందు నుంచి చెబుతున్నాడు, అప్పటికి ఇంకా యోగేంద్ర యాదవ్ భారత్ జోడో అట్లా కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్ళాల. అప్పుడు రామచంద్ర గుహ ఏమన్నా అంటే యోగేంద్ర యాదవ్ ముందు నుంచి చెబుతున్నాడు, నిజమే ఈ కాంగ్రెస్ పార్టీయే ప్రాబ్లం అసలు, దీనివల్లే బీజేపీకి ఆల్టర్నేటివ్ దొరకటంలో దేశంలో అని చెప్పి రామచంద్ర గుహ బ్రహ్మాండమైనటువంటి, మీరు వైర్లో చూడండి, రామచంద్ర గుహ ప్లస్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూస్తే మీకు అందరికీ దొరుకుద్ది. ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది, దీనివల్లే ప్రత్యామ్నాయం రావటం లేదనేది గుర్తించారు వాళ్ళు. సరే నా వాదన కూడా చాలా కాలం నుంచి ఇదే చేస్తారు, నేను కూడా. కాకపోతే యోగేంద్ర యాదవ్ అక్కడి నుంచి ఎవరైతే నాలాంటి వాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చాడో ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, మేము మాత్రం అక్కడే అదే ఆలోచన చేస్తున్నాం. అది ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికల్లో రుజువైంది కదా, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రుజువైంది కదా, ఛత్తీస్గఢ్లో రుజువైంది కదా. అవును సార్, అవును, ఇదే కదా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది సెల్ఫ్ సాబొటేజింగ్. గెలిచే అవకాశాలు ఉన్న చోట బీజేపీని గెలిపించి చచ్చుబడిపోయినటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కళ్ళ ముందు కనపడుతుంది. ఓకే, ఎట్లా చేసిందో చూసాం కదా. అదే 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 కనుక రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో సిపిఐతో పొత్తు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బలం, మీరు చూడండి డేటా కూడా చూడండి, మీరు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే ఆ 2 రాష్ట్రాల్లో వాళ్ళు బలమైన శక్తి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళతో మధ్యప్రదేశ్లో సెల్ఫ్ సాబొటేజ్. మీరు మీ మిత్రుల్ని నష్టపరిచారు, మీరు నష్టపోయారు, అనుమానాలకు బీజాలు వేశారు. రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయాన్ని సందేహాస్పదం చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేయటం ఉంచారు. స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయి. వాళ్ళ స్వయంకృతాపరాధాలు కాదు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా మునిగిపోతున్నారు ఇతరత్ర. వాళ్ళు మునిగితే, వాళ్ళ అపరాధాలతో వాళ్ళు మునిగితే ఎవరికి ప్రాబ్లం లేదు. వాళ్ళని చాలా మంది నమ్ముకున్నారు. అవును సార్, వీళ్ళు ఏదో బీజేపీని ఆపుతారు, బీజేపీ బదులు వీళ్ళు ప్రత్యామ్నాయం చేస్తారని. వాళ్ళంతా కూడా దీంతో పాటు ప్రత్యామ్నాయ వేదికలు, దాని పునాదులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నా కూడా అధికార వేటలో కాంగ్రెస్ ముందంజలో ఉందనేటువంటి ఊహాగానాలు కొన్నిసార్లు ముందుకు వెనక్కు దోబుచ్లాటలు వస్తున్నప్పటికీ కూడా, ఇన్ని తెలిసి కూడా కాంగ్రెస్ తప్పు చేస్తోంది అంటే ఏంటి సార్, దీని అర్థం ఏంటి? లోగుట్టు ఎవరికెరుక? అంటే నా వ్యక్తిగత ఉద్దేశాలకు వస్తే కనుక దీనిలో దే ఆర్ వెరీ సెల్ఫిష్ అబౌట్ రాహుల్ గాంధీ రూలింగ్ దిస్ కంట్రీ. ఓకే, పైకి ఎంత అన్యూమింగ్గా కనపడుతున్నా, పైకి మాకు ఇదేం అక్కర్లేదని రాహుల్ గాంధీ ఎంత ఆల్ట్రిస్టిక్గా మాట్లాడుతున్నా, లోపల వాళ్ళ ఉద్దేశం రాహుల్ గాంధీ హ్యాస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్, హ్యాస్ టు రీప్లేస్ ద మోదీ. ఇప్పుడు మంచి వాళ్ళే కావచ్చు, నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతా స్వార్థపరులు అంట, కానీ ఆయన ఆ వ్యక్తి మాత్రమే మోడీని ఢీకొనాలనేది పెట్టుకొని దానికోసం ఎత్తుగళ్ళన్నీ వేస్తున్నారు. ఉదాహరణ యువత, ప్లీజ్ సార్. కాంగ్రెస్ పార్టీ 2018లో తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేసింది మహాకూటమిలో. ఎవరైనా వాడితే చేస్తారా పోటీ? అలా టీడీపీతో ఎవరు చేయరు కదా కలిసి. అవును, టీడీపీ వాళ్ళే రివ్యూ వేసుకుంటా మేము కలిస్తేనే కాంగ్రెస్ పోయిందని చెప్పుకునే పరిస్థితి కదా తెలంగాణలో. అవును సార్, అవును. కాంగ్రెస్తో అంటే టీడీపీ అంటరాంది అంటాను నేను, కానీ ఆ పొత్తు ఆ రోజు అది కుదిరేది కాదు కదా. వెన్ యూఆర్ ఫైటింగ్ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న రాష్ట్రంలో టీడీపీ 2 కళ్ళ సిద్ధాంతం అని ఇంత ప్రచారం జరిగిన రాష్ట్రంలో, టీడీపీ అడ్డం తెలంగాణకని జరిగిన ప్రచారం జరిగిన రాష్ట్రంలో వచ్చి మీరు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి ఎలా వెళ్తారు? మీరు చెప్పింది ద వ్యాలిడ్ అండ్ వైటల్ పాయింట్. ఎందుకంటే అప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియో, తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి సినారియోలో అత్యంత అనైతికము, అక్రమం కూడా అన్నారు ఆ పొత్తు. అది ఎందుకు పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ ఎందుకు పెట్టుకుంది? ఎందుకంటే చంద్రబాబు లాంటి పెద్ద మనిషి కనుక మనతో ఉంటే ఒకటి ఆయన ఫండ్ ఇచ్చాడనేది ఒకటి, సరే అది నిజమో కాదో మనకి, ఆయన ఫండ్ ఇచ్చాడు కాంగ్రెస్కి, లేకపోతే డబ్బులు ఇచ్చాడు, సరే అది కాసేపు పక్కన పెడితే, రెండోది ఏంటి ప్రధానంగా చంద్రబాబు లాంటి పెద్ద ఆయన మన పక్కన ఉంటే ఈ 4 రకాలైనటువంటి పార్టీలను కూడగట్టుకొస్తే కనుక మన పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మనకు ఉంటుంది. 4 రకాల వాళ్ళని కూడగట్టడంలో, లైజనింగ్లో ఈయన బాగా పనికొస్తారు, ఈయన సమర్థుడు, కాంటాక్ట్స్ ఉన్నాయి. అందుకని రాహుల్ గాంధీ తెచ్చి, అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ గురించి ఆలోచించుకున్నాడు తప్పితే పార్లమెంట్లో తెలంగాణ ఎన్నికలు ఏమవుతాయి అనేది ఆలోచించాలి ఆయన ఆ రోజు. సింపుల్, మీకు ఇది అర్థమవుతుంది కదా. తెలంగాణలో అధికారంలోకి వస్తామా రావా కాదు, ఇది దీని గురించి అసలు బుర్రే పెట్టాల సరిగ్గా. ముందు ఇదంతా లైజనింగ్లో ఢిల్లీలో ఉపయోగపడుతుంది, పార్లమెంట్ ఎన్నికలకి నేను పీఎం అవడానికి అని చెప్పి లెక్కేసుకున్నటువంటిది. అక్కడే మీకు కనపట్టాలి తేడా. అవును సార్.
సో ఎప్పుడు సార్ మరి కొంచెమైనా దింపుడు గల్లం ఆశలు ఏమైనా ఉంటాయా ఈ తెలంగాణ ఫలితాలు తీసి పక్కన పెట్టి సార్ మిగతా ఛత్తీస్గఢ్ చెంపపెట్టు లాంటి సమాధానంతో అంటే ఇట్లాంటి అనైతికమైన పొత్తుల కంటే కూడా ఓకే ఇండియా కూటమి లాగా అనైతికమైన ఎందుకంటున్నానంటే మీకు ఒక విధాన ప్రాతిపదిక లేదు. బీజేపీని దింపటం తప్పితే మీకు ఒక విధానం లేదు అక్కడ. ఏకైక విధానం బీజేపీని దింపటం. దానిలో పైకి కనపడనటువంటి ఆలోచన కాంగ్రెస్ వాళ్ళ వరకు రాహుల్ గాంధీ పీఎం కావటం. ఈ రెండు తప్పితే దానిలో ఏమున్నాయి? పైకి కనపడేది ఒకటి, పైకి కనపడేది ఒకటి, అంతే సార్. అవును, ఈ రెండు తప్పితే ఏం లేవు కదా. ఇది కాకుండా మీరు ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ ఆర్థిక విధానాల్లోనో ఇతరత్ర విధానాల్లోనో ఏ తప్పులు చేస్తుంది, దానికి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ విధానం ఒక పాలసీతో మీరు బీజేపీని ఢీకుంటే తప్పితే మీరు గెలవరు. వ్యక్తులుగా ఢీకుంటే, వ్యక్తులుగా పార్టీల కూటమిగా ఢీకుంటే గెలవరు మీరు. బీజేపీ ఇలాగే జరుగుద్ది. ఓకే, యూ నీడ్ ఏ పాలసీ. వీళ్ళందరికీ ఎలా అయింది? చాలామందికి, నా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, నేను లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చా కదా, నా మిత్రులు కూడా చాలామంది ఆలోచన ఏంటంటే ముందు ఈ బీజేపీని దింపేయాలని. ఎలా అది ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్ని పట్టుకుంది అందుకే కదా. వాళ్ళలో చాలామంది, నా మిత్రులు చాలామంది కాంగ్రెస్ని పట్టుకుంది అందుకే కదా. ఓకే, కాంగ్రెస్తో పట్టుకుని సెయిల్ అవుతున్నారు కదా. సెయిల్ అవుట్ ఇన్ ది సెన్స్ ఒకప్పుడు ఎంఎల్ పార్టీలు అనేవాళ్ళు కూడా చాలామంది ఈరోజు కాంగ్రెస్ని ఒక హోప్ ఆశాదీపంగా రాహుల్ గాంధీని ఆయన ఏదో బీజేపీని మన నెత్తి మించి దింపేస్తాడని వాళ్ళు చూస్తున్నారు. ఆయనే వీళ్ళ నెత్తి మీద కూర్చున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇది అవును. అదేంటంటే ఇది కాదు, ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రొజెక్ట్ చేసి లాంగ్ టర్మ్లో వర్క్ చేస్తాయంటే తప్పితే మీరు ఈ రకమైనటువంటి అవకాశవాద పోకడలు ఉన్న వాళ్ళతో కలిసి ప్రత్యామ్నాయంగా బీజేపీకి మీరు ఎదగలేరు. ఇది అంటే మీరు చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. ఉదాహరణ నిరుద్యోగం విషయంలో బీజేపీతో మీరు ఎంత పోరాడుతున్నారు? ఇక్కడ బర్లెక్క పోరాడితేనే మనం చూసే కదా ఉదాహరణ ఎంత లైట్ వచ్చిందో. సరైన ఒక పార్టీ నిలబడి, ఒక వ్యక్తి నిలబడితేనే అంత రెస్పాన్స్ వస్తే దేశమంతా నిరుద్యోగం ఉంది. ఓ పార్టీ నిలబడి నిరుద్యోగం కేంద్ర బిందువుగా కనుక మీరు హైలైట్ చేస్తే ఎంత రెస్పాన్స్ వస్తుందో మీరు సరిగ్గా ఆలోచించండి ఒకసారి. రైట్ సార్. ఇకనైనా సరే భవిష్యత్తులో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి తీరాలనుకున్నటువంటి కాంగ్రెస్ మున్ముందు ఇలాగే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుందా, లేకపోతే ప్రజాకాంక్షలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తుందా అనేటువంటిది చూద్దాం సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్.